హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి మణికంఠని అనవసరంగా హౌస్మేట్స్ లేపుతున్నారా, లేదా హౌస్మేట్స్ మణికంఠ గ్రాఫ్ను పెంచుతున్నారా, లేదా యస్మి అనవసరంగా మణికంఠ గ్రాఫ్ను పెంచిందా లేదా, మణికంఠని ఒక కార్నర్ చేస్తున్నారా లేదా, అండ్ ఫైనల్గా ఎంత ఎమోషనల్ గేమ్ ఆడుతున్నారా లేదా, ఫేసెస్ రివీల్ అనే వీడియో అయితే మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ప్రయత్నం చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మనకి స్టార్టింగ్ నిన్న ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మణికంఠ మీద చాలా హార్ష్గా ఉన్నారు వీళ్ళందరూ. ఎందుకురా నాయన అంటే, మణికంఠ అక్కడ ఈజీగా మన ఓంని పంపించాడు కదా, అంటే ఒక స్టెప్ ముందుకు పంపించాడు. అక్కడ అంత చేసి ఇక్కడికి వచ్చి ఫీల్ అయిపోతున్నాడంట, ఏడ్చుకుంటున్నాడంట, నా వల్ల ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు అని అన్ని వీళ్ళ దగ్గర హౌస్మేట్స్ దగ్గర సింపతి క్రియేట్ చేయడానికి వాళ్ళు చేస్తున్నాడు. హౌస్మేట్స్ అందరూ ఏం ఆలోచిస్తున్నారు, మణికంఠ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. మణికంఠ థర్డ్ ప్లేస్లో ఉండి వీడింత యాక్ట్ చేయాల్సిన పని ఏంట్రా, మళ్ళీ అటెన్షన్ గ్రాప్ చేసుకుంటున్నాడా ఏంద్రా అనేసి వీళ్ళు ఒక రకమైన మైండ్లోకి వెళ్ళిపోయారు. హౌస్మేట్స్ మొత్తం ఏమైపోయిందంటే, మణికంఠ గాడి పెర్ఫార్మెన్స్ బయట చాలా బాగుంది, మ్యాక్సిమం కెమెరాలో ఆడికి కనిపిస్తున్నాడు, మణికంఠ అటెన్షన్ గ్రాప్ చేసుకున్నాడు, ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేసుకునే కెపాసిటీ వాడి దగ్గర ఉంది, ప్రతి మూమెంట్ని ప్రతి సిచ్యువేషన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాడు, అండ్ ప్రతి థింగ్ని కవర్ చేస్తూ హౌస్లో సర్వే అయిపోతున్నాడు అనేసి అయితే వీళ్ళందరూ ఫీలింగ్ మ్యాక్సిమం. ఎందుకంటే మణికంఠ థర్డ్ ప్లేస్లో ఉండడం ఏంటి, మణికంఠ వెళ్ళిపోవలసింది కదా అన్నట్టయితే వీళ్ళకి ఫీల్ అవుతున్నారు. ఎస్పెషల్లీ సీత ఎందుకు అవుతుందంటే, వీడికి కన్సర్న్ కావాలి, అన్నీ కావాలి, మళ్ళీ వీడేమో, ఎందుకంటే సీత ఎందుకు ఫీల్ అవుతుందంటే, అక్కడ విష్ణువును నహిన్కా లాస్ట్లో ఉన్నారు కదా, అలాంటిది వాళ్ళకి ముందు మణికంఠ ఉండడం ఏంటో అనేసి వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ వీళ్ళైతే వేరే లెవెల్లో ఆయన్ని ఇన్సల్ట్ చేయకుండానే చేస్తున్నారు. అంటే ఎలా అంటే, సూటుపట్టు మాటలతో అయితే వేస్తున్నారు సీత వీళ్ళందరూ కూడా. అయితే ఆ రకంగా అయితే మణికంఠ మీద చాలా గ్లిజ్ అయితే పెట్టుకున్నారు. అది మీకు ఎంతమందికి అనిపించింది ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీరు కింద అయితే కామెంట్ చేయండి, తప్పనిసరిగా చేయండి. ఎందుకంటే మణికంఠని ఇలా జై అని లేపుతున్నారు మాత్రం హౌస్మేట్సే, ఎస్పెషల్లీ యస్మి అయితే. అవునా కదా, మీరు కామెంట్ చేయండి పక్కగా. అయితే ఇదైతే జరుగుతుంది ఆ పక్క నుంచి. ఇక్కడ మన సీత వీళ్ళందరూ కొద్దిగా ఎమోషనల్ అయ్యారు, విష్ణు వీళ్ళందరూ ఎమోషనల్ అయ్యారు. అంటే నా ఓటింగ్ ఎక్కడ తగ్గిపోతుంది అనేటట్టు అయితే వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. అయితే ఈరోజు ఇంకొక మేజర్ టాపిక్ ఏంటంటే, హౌస్మేట్స్కి వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ అండ్ ఒక మెసేజ్. ఇది ఎవరెవరికి చేరింది, ఎంతమందికి చేరింది, ఎవరికి రిజెక్ట్ అయిపోయింది అనేది కూడా మనం చూద్దాం. అయితే మనకి నైట్ ఈ డిస్కషన్ అయితే అవుతుందన్నమాట. నబిల్ చెప్పుడు వేగంగా పడుకోండి, లైట్ లావేస్తారు అని అంటే రూలింగ్ కోసం ఒక చిన్న కామెడీ అయితే జనరేట్ చేశారు అక్కడ పృథ్వీలందరూ. అప్పుడే మనకి ఆర్డర్లు వేస్తున్నాడు, రే చీఫ్ మెగా చీఫ్ అనేసి అయినట్టు అయితే అయ్యేదన్నమాట. అక్కడ మాత్రం మణికంఠను కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యాక మణికంఠ అయితే సపరేట్ అయిపోయాడు. నైట్ వచ్చి మణికంఠ అంట్లు తోముదాం అనేసి చెప్తే, లేదు ఆదిత్య కూడా వెళ్ళిపోయాడు, మేము మార్నింగ్ తోముదాం అనేసి అయితే చెప్పేశారనమాట. సో మణికంఠ మళ్ళీ ఒక్కడే కొన్ని అంట్లు అయితే తోమిస్తున్నాడు. మణికంఠ ఇంకా ఒక్కరే సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ నబిల్ నువ్వు వాళ్ళందరూ ఏం చెప్పినా నువ్వు పట్టించుకోకు, నీ గేమ్ నువ్వు వాడు, నా వరకు వచ్చినా నీ గేమ్ నువ్వు వాడు, నీకు ఏదైనా డౌట్ వస్తే నాకు చెప్పు అనేసి అయితే మాట్లాడానమాట. అది మణికంఠ పరిస్థితి ప్రజెంట్. అయితే మార్నింగ్ బిగ్ బాస్ 12:30కి అనమాట వీళ్ళకి ఏం చెప్పాడంటే, వీళ్ళకి ఒక మార్నింగ్ మస్తీ టాస్క్ అయితే పెట్టాడు. ఆ మార్నింగ్ మస్తీ టాస్క్ ఏంటంటే, మణికంఠ సిద్ధాంతి అంటే ఒక పంతులు ఆ రకంగా అయితే చెప్పాడు, అందరి జాతకాలు చెప్తాడు, మీరు అందరు జాతకాలు చెప్పించుకోవాలంటే ఇది ఒక ఫన్నీ వేలో మార్నింగ్ మస్తీ అయితే జరిగిందనమాట. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసరికి నబిల్కి జాతకం చెప్తే, నబిల్ మీకు షేరు ఇంట్లో నక్కలు పులులు ఎన్నో ఉంటుంటాయి, నువ్వు షేర్ అని చెప్తే అక్కడ సీత వెంటనే వేసిందనమాట ఆ నక్కని ఎదురుగా ఉందని మణికంఠకి. నిజంగా చెప్తున్నా, సూటుపోటు మాటలు పక్కాగా అది ఎంత కామెడీగా ఉన్నా ఈ ఎపిసోడ్కి సెట్ అవ్వలేదన్నమాట. ఒక రకంగా మణికంఠ వైపు చూస్తుంటే. తర్వాత యస్మి వచ్చి నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను అనేసి తర్వాత చెప్పింది. యస్మికి అయితే చెప్పాడు అనమాట, యస్మికి నీతో పెట్టుకుంటే కష్టం అనేసి అవన్నీ చెప్పాడు. అదంతా సర్వే అయిపోయింది. మన నిఖిల్కి అయితే చెప్పారు, నువ్వు ఇంట్లో రాజులో బతుకు, నీకు ఇంకా
అటు ఇటు అడుగులేయకు, నువ్వు నీ పరంగా నువ్వు వెళ్ళనేసి చెప్పాడు. పృథ్వీకి అయితే నీకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వైల్డ్ కార్డ్స్లో నీకు మంచి ఒక అమ్మాయి తగ్గితే ఇక్కడ అమ్మాయి తెగిపోద్ది అనేసి చెప్పాడు. ఇవి అందరికి బాగా చెప్పాడు అనమాట. అయితే సీతకి వచ్చి అడిగింది. సీత అడిగితే నువ్వు టాప్ 5లో ఉంటావు, చాలా కరెక్ట్గా చెప్పు, నువ్వు టాప్ 5లో ఉంటావు, చూసుకోమని నీ ఆట అంటే టాప్ 1లో ఉంటాయంటే ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు అనేసి అయితే చెప్పాడు అనమాట. అయితే అదంతా అయిపోయింది. తర్వాత ఇదంతా ఒక ఫన్నీ వేలో జరిగింది. ఓకే, తర్వాత మణికంఠ జాతకం మిగతా వాళ్ళకి చెప్పమని అనమాట. మణికంఠ మిగతా వాళ్ళకి చెప్పమంటే జాతకం నబీల్ వచ్చాడు. నబీల్ వచ్చి నీ జాతకం చాలా బాగుంది, నువ్వు ఎంతవరకు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడు, ఎక్కడ సర్వే అవ్వాలో సర్వేలు, ఊటికి మాటికి నువ్వు చీఫ్గా బిహేవ్ చేస్తే చీఫ్ అవ్వలేవు నువ్వు అనేసి అయితే చెప్పాడు. తర్వాత యష్మి వచ్చింది. యష్మి వచ్చి నువ్వు ఎలా సర్వైవ్ అవుతున్నావు నాకు తెలియట్లేదు, నీకు నీ అటెన్షన్ గ్రాప్ చేస్తూ నువ్వు అక్కడక్కడ మాట్లాడుతుంటూ నీలో నువ్వే సింపతి క్రియేట్ చేస్తూ నువ్వైతే ఇప్పటివరకు బాగా నెట్టుకుని వస్తున్నావు అనేసి అయితే చెప్తుంది. చెప్పేసి నాకు రియల్గా చెప్తాను, నీకే ఫస్ట్ నేను పడిపోయాను, నేను స్మైల్కి పడిపోయాను, తర్వాత నీకు పెళ్ళి అయిపోయిందని తెలిసి అక్కడికి ఇంకా వద్దులే పద్ధతి కాదనేసి ఆగిపోయాను అనేసి అయితే చెప్పింది అనమాట యష్మి. అయితే ఇదంతా జరిగింది. మిగతా వాళ్ళు అయితే కట్ చేస్తారనమాట. మిగతా వాళ్ళు చెప్పారు, కట్ చేస్తారు, ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ లేదనమాట. అయితే అది తర్వాత వీళ్ళు కొద్దిగా మొత్తుగా నిద్రపోతూ అది ఒక దాంట్లో ఉన్నారు కాబట్టి బిగ్ బాస్ ఏం నిద్రపోతున్నారు అనేసి అయితే కేకేసి యష్మి కన్ఫ్యూషన్ రూమ్లోకి రమ్మన్నారు. కన్ఫ్యూషన్ రూమ్లోకి అయితే యష్మి వెళ్ళింది. వీళ్ళందరికీ చూస్తున్నారని ఆవిడకి తెలియదు. అందరికీ ఇక్కడ అనౌన్స్మెంట్ ఇవ్వకుండానే స్క్రీన్లో అయితే కనిపిస్తున్నారు, టీవీలో కనిపిస్తే యష్మికి అన్నది, యష్మి ఎలా ఉన్నారు, బాగున్నారంటే బాగున్నాను బిగ్ బాస్, ఎవరిని మిస్ అవుతున్నాం అంటే ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాను బిగ్ బాస్, ఇంటి వాళ్ళని మిస్ అవుతున్నాను బిగ్ బాస్ అనేసి, ఫుడ్ని మిస్ అవుతున్నాను బిగ్ బాస్ అనేసి అయితే చెప్పిందనమాట. అయితే ఇంట్లో మీకు హౌస్లో ఎవరిష్టం అని చెప్తే ప్రేరణ ఎదురు చూస్తుంది నా పేరు చెప్తుందని. అయితే యష్మి ఏం చెప్పిందంటే పృథ్వీ అండ్ నిఖిల్ అనేది చెప్పింది అనమాట. అంటే ప్రేరణ మాత్రం చాలా బాధపడింది ఈ విషయంలో, చాలా రకంగా. అయితే చెప్పింది ఇంకా పృథ్వీ నిఖిల్ కాదు, ఎవరో ఒకరి పేరు చెప్పంటే నిఖిల్ అని చెప్పేసింది అనమాట. నిఖిల్ అని చెప్తే ఓకే నిఖిల్ మీకు ఇష్టమా అన్నారు బిగ్ బాస్. అయితే మేము ఎదురుగా ఉన్న ఒక క్లాత్ తీయండి అని చెప్పేసరికి అక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అది ఎవరెవరికి ఇంటి నుంచి వచ్చిందంటే మణికంఠకి నిఖిల్కి అయితే వచ్చింది. ఇంటి నుంచి మణికంఠకి నిఖిల్కి ఫుడ్ అయితే వచ్చింది. ఈ ఫుడ్ మీరు ఒకరికి మాత్రమే ఇవ్వగలరు, మీరు ఎవరికి ఇస్తారు అని చెప్తే నేను ఆబ్వియస్లీ నిఖిల్కి అనేసి నిర్మోహమాటంగా చెప్పింది. నిఖిల్కి ఎందుకు ఇస్తారు అంటే నిఖిల్ చాలా లో ఫీల్ అవుతున్నాడు ఇంటి నుంచి, ఇది ఇస్తే కొద్దిగా బూస్టప్ ఉంటుంది అనేసి చెప్పాడు. అయితే బిగ్ బాస్ మళ్ళీ చెప్పాడు ఫుడ్ ఒకటే కాదు మెసేజ్ కూడా ఉంది చూసుకోండి అంటే, ఇక్కడ మణికంఠ గుండె అయిపోయి రెండు అయిపోతున్నాడు. యష్మి ప్లీజ్ యష్మి ప్లీజ్, బయట కదని కనబడుతుందా వినబడుతుందా, యష్మి ప్లీజ్ యష్మి అంటున్నాడు. కనికరం లేని కంత్రిగా మన యష్మి, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే మణికంఠ చాలాసార్లు చెప్పాడు, బిగ్ బాస్ కూడా చెప్పాడు యష్మి మణికంఠకి ఎందుకు ఇవ్వకూడదు అనుకుంటున్నారు, ఒక్కసారి ఆలోచించండి. బిగ్ బాస్కి తెలుసు మణికంఠ ఇదేంటో. మణికంఠ చాలా ఎమోషనల్ అవుతున్నాడు. ఇక్కడే మణికంఠని ఇంకా ఒక గ్రాప్ హైప్ చేశారు, ఎందుకంటే అక్కడ ఇచ్చేస్తుంటే అక్కడితో అది అయిపోతుంది. మణికంఠకి ఎప్పుడు ఇవ్వలేదో మళ్ళీ యాంటీ అని నిరూపించుకున్నారు. మణికంఠకి ఫుడ్ ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి మణికంఠ ఫుడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళ వైఫ్ చేసిందంటో ఇంకా మణికంఠ ఇంకా దీపాడు మాట, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకు అసలు ప్రియా ఎందుకు వచ్చింది ఇండియాకి, అవన్నీ ఆలోచన స్టెప్ బై స్టెప్ ఆలోచన వచ్చేస్తే నిఖిల్కే ఇస్తాను బిగ్ బాస్ అనేసి అయితే చెప్పేసింది. నిఖిల్కి అయితే ఫుడ్ తెచ్చింది. ఇక్కడ మణికంఠకి నేను ఉన్నాను బిగ్ బాస్, మణికంఠకి నువ్వు ఉంటే నువ్వెందుకే నాకు మాట్లాడాడు. మణికంఠ నేను ఉన్నా బిగ్ బాస్ అంటే సారీ నాకు కొద్దిగా స్పేస్ కావాలనేసి అక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది. మణికంఠకి అయితే ఆ రకంగా హైప్ అయితే పెరిగింది ఆల్మోస్ట్ నా ఉద్దేశం ప్రకారం. తర్వాత పృథ్వీని పిలిచారు. పృథ్వీని పిలిచి పృథ్వీ మీకు ఎవరు ఇష్టం అని చెప్పేసరికి పృథ్వీ నాకు హౌస్లో ఇద్దరు ఇష్టం బిగ్ బాస్, ఒకళ్ళు యష్మి ఒకళ్ళు నిఖిల్ అని చెప్పి విష్ణుప్రియ గుండె అయిపోయింది ఇక్కడ, అదేంటిరా బాబు అనేసి. అయితే విష్ణుప్రియ పేరే చెప్పలేదు. బిగ్ బాస్ అడిగారు ఇంకెవరన్నా ఉంటే అంటే విష్ణుప్రియ అని చెప్పాడు. సరే విష్ణుప్రియకి అండ్ నైనికాకి ఫుడ్ అయితే వచ్చింది, నువ్వు ఎవరికి ఇస్తావు అని చెప్తే అంతకుముందే విష్ణు చెప్పిందంట ఒకవేళ నాకు నైనికాకు వచ్చేస్తే నైనికాకి ఇచ్చేసే అనేసి. సో నేను నైనికాకి ఇస్తాను బిగ్ బాస్ అనేసి అయితే చెప్పాడు. నైనికాకి అయితే ఇడ్లీ సాంబార్ అయితే వచ్చింది, అదైతే తీసుకొచ్చారు. విష్ణు తర్వాత ఫీల్ అయింది నా పేరు నువ్వు చెప్పలేదురా అనేసి అనమాట. అయితే అదంతా అయిపోయింది. అయితే ఎమోషనల్గా ఏంటంటే విష్ణు నాకు ఎక్కడ కనిపించలేదు, ఆ ఫుడ్ విషయం కానీ ఇంటి నుంచి కానీ మెసేజ్ విషయం కానీ ఎమోషనల్గా కనిపించలేదు. యష్మి మన ప్రేరణ వీళ్ళందరూ కనిపించారు.
నైన్కా ఆల్సో కనిపించింది. నిఖిల్ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు ఆ మెసేజ్ చదివినప్పుడు. మెసేజ్ ఇంటి నుంచి అయితే మెసేజ్ చదివించింది వచ్చింది, జాగ్రత్త నువ్వు బాగా ఆడు, ఇంకా స్పిరిట్గా ఆడు, ఎవరు మాటలు వినొద్దు, ఆ రకంగా అయితే వచ్చింది. విష్ణు అయితే నాకు ఎమోషనల్గా ఎక్కడ కనిపించలేదు, ఆ మెసేజ్ కోసం వెయిటింగ్ అని అనేసి అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. అయితే నైన్కాకి వచ్చింది, నైన్కాతో అయిపోయింది అనమాట. తర్వాత మణికంఠని పిలిచారు. మణికంఠని పిలిచి, మణికంఠ నీకు ఎవరు ఇష్టం అంటే నాకు నబీల్ ఇష్టం బిగ్ బాస్, విష్ణు ఆల్సో అంటే. నబీల్ ఓకే. అయితే నబీల్ ఇష్టం కాబట్టి ఎప్పటి నుంచి ఇష్టం, 2 వీక్స్ నుంచి ఇష్టం. అంటే 2 వీక్స్ నుంచి దగ్గర అయ్యాడు. అంతకుముందు చాలా ఇష్టం, కానీ ఇప్పుడు అందరూ అవి లేరు. మణికంఠ విషయంలో ఇది ఒక్కటే తప్పు జరుగుతుంది, ఫాల్ట్. ఆ హౌస్మేట్స్ అప్పుడే గెస్ట్ చేసిన నెక్స్ట్ వీక్ పక్కన వీళ్ళు నామినేషన్లో ఉంటాడనేసి. అలా ఉంది మన మణికంఠ పరిస్థితి అనమాట. సో ఆ రకంగా అయితే నబీల్ ఇష్టం అనేసి చెప్పాడు. అయితే ఇందులో పృథ్వీ, యష్మికి ఫుడ్ వచ్చింది. నువ్వు ఎవరికి ఇస్తామంటే ఆలోచించాడు. నేను పృథ్వీకి అది ఇస్తాను బిగ్ బాస్ అంటే పృథ్వీకి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వచ్చింది, యష్మికి వాళ్ళ నాన్న దగ్గర నుంచి వచ్చింది, నేను మదర్ సెంటిమెంట్కి చాలా వాల్యూ ఇస్తాను అనేసి పృథ్వీకి అది ఇచ్చాడు. పృథ్వీ ఒక హ్యాండింగ్ ఇచ్చి ఒక హార్ట్ టచింగ్ ఇచ్చేసి అయిపోయింది అనమాట. యష్మి చాలా బాధపడింది, రివెంజ్ తీసుకున్నాడని నాకు అర్థమైంది. టిట్ ఫర్ టాట్. ఎందుకంటే అక్కడ నాకు ఇవ్వలేదు, నేను నీకు ఇవ్వడం. నువ్వు ఈరోజు ఎలా ఉంది, నేను నీకు ఇస్తే నువ్వేమిస్తావు అంతవరకు ఉంది, అంతే కదా. సో మనకంటే అయితే ఇవ్వలేదనమాట. దానికి యష్మి కూడా అంత ఫీల్ అవ్వలేదు, బట్ లోన్ ఫీల్ అయ్యే ఉంటుంది. ఆ రకంగా అయితే లైవ్లో చూసి తెలుస్తుంది. తర్వాత నిఖిల్ని పిలిచారు. నిఖిల్ని పిలిపించి బిగ్ బాస్ 3 పేర్లు అయితే చెప్పాడు. నబీల్, ప్రేరణ, సీత, వీళ్ళు 3కి ఫుడ్ వచ్చింది. వీళ్ళు 3కి ఫుడ్లో ఎవరికి ఇస్తామంటే నీకు ఎవరు ఇష్టమని చెప్పాడు. ఫస్ట్ నాకు పృథ్వీ బిగ్ బాస్, యష్మి బిగ్ బాస్, అందరూ ఇష్టమని చెప్పాడు. ఎవరో ఒకళ్ళు చెప్పంటే పృథ్వీ అని చెప్పాడు. మరి బయటికి వెళ్ళిపోయినాడంటే సోనియా అని చెప్పాడు. ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే, ఇంకా మర్చిపోవట్లేదు మనోడు. అయితే సోనియా అనేసి అయితే చెప్పాడు. వీళ్ళు 3లో ఎవరికి ఫుడ్ ఇస్తామంటే ప్రేరణకి ఇస్తాను బిగ్ బాస్ అనేసి అయితే చెప్పాడు అనమాట. పావుబాజీ వచ్చింది ప్రేరణకి అయితే పావుబాజీ తీసుకొచ్చాడు. ప్రేరణ 2 హ్యాపీగా అయితే ఉంది, చాలా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అయితే చాలా చక్కగా తిన్నది, అందరికీ పెట్టింది. అందరూ పెట్టారనుకోండి, చెప్తున్నాను నేను లిటరల్గా. అయితే ఇదంతా అయిపోయింది. ఇక యష్మి ఫుల్ మెసేజ్ రాలేదు, ఫుడ్ రాలేదు, చాలా బాధతో అయితే ఉంది. అనుకోకుండా యష్మి మెసేజ్ అయితే అక్కడ పోయింది స్క్రీన్ మీద. ఇక నా ఏడుపు మొదలైంది. బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ వేయండి బిగ్ బాస్ అంటే. ఈవిడికి వేస్తే ఇంకా మణికంఠ ఊరుకుంటాడా, మణికంఠకి వేస్తే ఇంకా నబీల్ ఊరుకుంటాడా, వీళ్ళందరూ ఊరుకోరు కదా. సో అందుకైతే అలాగైతే జరిగిందనమాట. ఇంకా ఎమోషనల్గా చేయడానికైతే ఇది ఒక టాట్స్కో లేకపోతే ఇది ఒక టాటిక్సో లేకపోతే మనకైతే తెలియదు, కానీ ఆ రకంగా అయితే జరిగింది. తర్వాత వీళ్ళు ఎవరికైతే ఫుడ్ వచ్చిందో వీళ్ళు 4కి బయటికి పిలిచి, వీళ్ళు ఫుడ్స్ ఉన్నాయి కదా ఎవరికైతే రాలేదో వాళ్ళు ఫుడ్స్ పెట్టి వీళ్ళు ఒకరికి ఇవ్వండి అని చెప్తే విష్ణుప్రియకి అయితే ఇచ్చారు. ఎందుకంటే విష్ణుప్రియకి 2nd వీక్ నుంచి మెసేజ్ రాలేదు, గ్రీటింగ్ రాలేదు, సంథింగ్ ఇంటి నుంచి ఏం రాలేదు అనేసి విష్ణుకి అయితే ఇచ్చారు. నాకు కూడా ఇక్కడ రాజకీయం జరిగింది, ఎందుకంటే మణికంఠకి ఇవ్వచ్చు వీలైతే ఈజీగా, ఎందుకంటే మణికంఠకి ఏం రాలేదు. సో అందుకు మణికంఠకి ఇస్తే హ్యాపీ అనుకున్నాను నేనైతే. మణికంఠకి అప్పుడు కూడా ఇవ్వలేదు. సీతకి ఆల్రెడీ డాల్ వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. నేనైతే ఆ రకంగా అయితే అనుకున్నాను. మరి మీకేమనిపించింది కింద కామెంట్. విష్ణుకి అయితే ఇచ్చారు. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోతున్నారో, మనకి సాటర్డే సండే మనకు సండే అయితే ఎవరు రాబోతున్నారో వైల్డ్ కార్డ్స్ అవన్నీ వీడియోలో మనం ఇంకో విషయంలో డిస్కస్ చేసుకుని, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఎంతవరకు మీరు చూసారంటే పక్కాగా లైక్ చేస్తారని అర్థం, నచ్చిందని అర్థం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.